Hey guys, have a good day. Welcome back to our channel Learn a Language with Banu. ఈ రోజు మీకోసం మరొక యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియోలో అయితే కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. మీ లైక్ ద్వారా మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా లెర్న్ ఎ లాంగ్వేజ్ విత్ బాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ చూద్దాం. రావి చెట్టు, పీపల్, పీపల్. నెక్స్ట్ వన్, అక్కడికి ఎవరు వెళ్తారు? హూ విల్ గో దేర్, హూ విల్ గో దేర్. ఓకే, మరి ఇవాళ 2 క్వశ్చన్స్. వేప చెట్టు, వేప చెట్టు. నెక్స్ట్ వన్, నువ్వు కష్టపడి చదవాలి, నువ్వు కష్టపడి చదవాలి. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ కూడా లైక్స్ అండ్ కమెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ గోయింగ్. నేను సైకిల్ తొక్కాను. ఐ రోడ్ ఎ బైసికల్. నేను సైకిల్ తొక్కాను. ఐ రోడ్ ఎ బైసికల్. రోడ్ అంటే రైడ్కి పాస్ట్ టెన్స్. ఆమె రోజు 8 గంటలకు టిఫిన్ చేస్తుంది. షీ టేక్స్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM డైలీ. ఆమె రోజు 8 గంటలకు టిఫిన్ చేస్తుంది. షీ టేక్స్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM డైలీ. పరీక్షలకు సిద్ధంగా ఉండు. బీ ప్రిపేర్డ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. పరీక్షలకు సిద్ధంగా ఉండు. బీ ప్రిపేర్డ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. కుక్క మొరుగుతుంది. ద డాగ్ ఈజ్ బార్కింగ్. కుక్క మొరుగుతుంది. ద డాగ్ ఈజ్ బార్కింగ్. బార్కింగ్ అంటే మొరగటం. వ్యాపారాన్ని బట్టి పెట్టుబడి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం అడుగుతుంటాం కదా, ఈ వ్యాపారానికి ఎంత అవుతుంది అంటే ఇన్వెస్ట్ ఎంత చేయాలి ఏంటి అని. అలాంటప్పుడు ఇలా అంటుంటాం, వ్యాపారాన్ని బట్టి పెట్టుబడి ఉంటుంది. ద అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది బిజినెస్. ద అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది బిజినెస్. శుభ్రంగా పళ్ళు తోముకో. ఇలా పిల్లలతో చెప్తుంటాం కదా ఎక్కువసార్లు. బ్రష్ యువర్ టీత్ క్లీన్లీ. శుభ్రంగా పళ్ళు తోముకో. బ్రష్ యువర్ టీత్ క్లీన్లీ. నాకు నీళ్ళంటే భయం. ఐ హ్యావ్ హైడ్రోఫోబియా. మనకి కొన్ని భయం అనేది ఉంటుంది కదా, ఆ వాటిని మనకి ఇంగ్లీష్లో ఫోబియా అంటాము, భయాలని. సో ఇక్కడ నీళ్ళంటే భయం కాబట్టి హైడ్రోఫోబియా. నాకు నీళ్ళంటే భయం. ఐ హ్యావ్ హైడ్రోఫోబియా. నువ్వు ఎందుకు కంగారు పడతావు? వై ఆర్ యూ కన్ఫ్యూజ్డ్. నువ్వు ఎందుకు కంగారు పడతావు? వై ఆర్ యూ కన్ఫ్యూజ్డ్. చెత్తను చెత్తబుట్టలో పడవేయి. త్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్. చెత్తను చెత్తబుట్టలో పడవేయి. త్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్. మా అబ్బాయి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాం, అంటే ఆర్భాటంగా చేశామని. వీ సెలబ్రేటెడ్ అవర్ సన్స్ బర్త్డే గ్రాండ్లీ. మా అబ్బాయి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాం. వీ సెలబ్రేటెడ్ అవర్ సన్స్ బర్త్డే గ్రాండ్లీ. ప్రణాళిక లేనిదే ఏ పని చేయలేము. వీ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ఎ ప్లాన్. అది కరెక్టే కదా. ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, అప్పుడు ముందు నుంచే ఈ డేట్ను వెళ్ళాలి, ఎలా చేయాలి అని ప్లాన్ చేసుకుంటాము. సో ప్రణాళిక లేనిదే ఏ పని చేయలేము. వీ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ఎ ప్లాన్. ఈ పుస్తకాన్ని లైబ్రరీలో ఇవ్వు. గివ్ దిస్ బుక్ ఇన్ ద లైబ్రరీ. ఈ పుస్తకాన్ని లైబ్రరీలో ఇవ్వు. గివ్ దిస్ బుక్ ఇన్ ద లైబ్రరీ. ఆమె తన తల్లిదండ్రులను ప్రేమిస్తుంది. షీ లవ్స్ హర్ పేరెంట్స్. ఆమె తన తల్లిదండ్రులను ప్రేమిస్తుంది. షీ లవ్స్ హర్ పేరెంట్స్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. నడిచి వెళ్ళకు, కారులో వెళ్ళు. డోంట్ గో ఆన్ ఫుట్. గో బై కార్. నడిచి వెళ్ళకు, కారులో వెళ్ళు. డోంట్ గో ఆన్ ఫుట్. గో బై కార్. ఈరోజు 20 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టు. ఇలా మనం పిల్లలకి చెప్తుంటాము. ఒక 50 రూపీస్ అలా ఇచ్చామనుకోండి, మొత్తం ఖర్చు పెట్టేద్దామని చూస్తుంటారు కదా. అలాంటప్పుడు ఈ రోజుకి ఒక 20 రూపీస్ ఖర్చు పెట్టుకో అని అలా చెప్తుంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో యూ స్పెండ్ ఓన్లీ 20 రూపీస్ టుడే. ఈరోజు 20 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టు. యూ స్పెండ్ ఓన్లీ 20 రూపీస్ టుడే. ఇక్కడ నిద్రపోవద్దు. డోంట్ స్లీప్ హియర్. ఇక్కడ నిద్రపోవద్దు. డోంట్ స్లీప్ హియర్. గట్టిగా మాట్లాడకు. డోంట్ టాక్ లౌడ్లీ.
గట్టిగా మాట్లాడకు. డోంట్ టాక్ లౌడ్లీ. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు? వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్? వాట్ జాబ్ ఆర్ యూ డూయింగ్? మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు? వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్? ఆర్ వాట్ జాబ్ ఆర్ యూ డూయింగ్? ఇలా 2 విధాలుగా ఏదో ఒక రకంగా అడగొచ్చు. నేను బట్టలు ఉతికాను. ఐ వాష్డ్ ద క్లోత్స్. నేను బట్టలు ఉతికాను. ఐ వాష్డ్ ద క్లోత్స్. So that's all for today, guys. Thanks for watching till the end. I hope this video is useful to you. If you like this video, please like, share and subscribe our channel. Be practice daily and become perfect in English. Thank you.